ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, మీకు అందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఈ సమయంలో ప్రియులారా, నూతన సంవత్సరంలో నూతన పాట మనం పాడుకుందాం. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తరా పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడా. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు బంకంబు మీర డెందమందు స్మరణ చేయుచు. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు, అందముగను రవిని బోలి అలయకుండా సొలయకుండా. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మేలు చేయ దడవనర్పంగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. ప్రాలు మాలి ఉండకుండా జాల మేలు చేయవలయు, జాల జనములకేమాను ఏలునామ ఘనత కొరకు. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. బలము లేని వారమయ్యును బలమొందవచ్చు గలిమి మీరా కర్తవాక్కునా. అలయకుండా నడుగుచుండ నలగకుండా మోదముంది, బలమొసంగు సర్వ విధుల నెలమి మీరో నచ్చుచుండా. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవ దత్తరా పడకుండా చేయు ఉత్తమోత్తమంబు చూడా. క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అందరినీ సర్వ సకల సంపన్నులతో నింపి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము. మా నిరీక్షణ గడియల ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఈ యొక్క వాక్య భాగాన్ని వినడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఇంతవరకు కూడా మీరు ఎన్నో విధాలుగా ఈ యొక్క ఎపిసోడ్ వాక్యాన్ని మీరు ఆదరణతో ప్రేమతో చూస్తూ మాకు ఇచ్చిన సహకారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మీరు 2015 సంవత్సరంలో ఎంతవరకు ఫలించారో నాకు తెలియదు, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుని అభిలాష మీరు బహుగా ఫలించాలన్న ఉద్దేశ్యం. ఆ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవడానికి దేవుని కృప ద్వారా మీ ముందుకు నేను వచ్చాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. 6వ వచనంలో ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల బయటకు పారవేయబడి ఎండిపోవును, మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాలిపోవును. ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా నాయన, నీ బిడ్డనైన నేను నీ పక్షముగా ఈ వాక్యము చెప్పడానికి నా ప్రభువా నిలబడి ఉన్నాను.
నా జ్ఞానాన్ని మరుగుపరిచి కొద్ది నిమిషాలు మీ బిడ్డలతో మాట్లాడి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, గమనించాలి, నీవు బహుగా ఫలించాలన్నది దేవుని ఉద్దేశం. నూతన సంవత్సరంలో ఫలిభరితంగానే ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడో తెలిసే, ఎవడు నాయందు నిలిచి ఉండునో వాని యందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు నీ యందు నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ నీవు కూడా ఆయన యందు నిలిచి ఉండాలి. గమనించండి, మనము నిలిచి ఉండాలి అంటే, దేవునిలో నిలిచి ఉండాలి అంటే మనము దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకత అనేది మనకు కావాలి. దేవుని కొరకు ప్రత్యేకమైన ప్రతిష్ట అనేది మనకు కావాలి. మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి, మన హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి, మన సమయాన్ని ప్రతిష్ఠించాలి. మనం ప్రతి విషయంలోనూ కూడా దేవునికి ప్రతిష్ఠిత జనముగా మనం ఉండాలి. అప్పుడే ఆయన మన యందు నిలిచి ఉంటాడు, మనం ఆయన యందు నిలిచి ఉంటాం. అందుకని ఒక మాట అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇక్కడ అంటాడు, ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బాళ్ళ గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. గమనించాలి, ప్రతిష్ఠితమైన స్థలాన్ని ప్రతిష్ఠితము కాని స్థలములో నుంచి ఒక ప్రత్యేకత అనేది కావాలి. చాలా జాగ్రత్తగా వినాలి నా మాట. ప్రతిష్ఠిత కాని స్థలం ఏంటది? పాప భూయిష్టమైనటువంటి జీవితం, పాపభరితమైనటువంటి జీవితం. పాపభరితమైన జీవితములో నుంచి పాపరహితమైనటువంటి జీవితం మనం పొందుకోవాలి. పాప భూయిష్టమైన స్థలములో నుండి పాపరహితమైనటువంటి స్థలముగా నీవు ప్రత్యేకించబడాలి. గమనించండి, ఇంకొక మాట అంటాడు, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి తెలుసుకొని అందులోనూ మీరు ప్రవేశించిన ఎడల మీకు నెమ్మది కలుగును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నిలిచి చూడాలి, మార్గం గురించి విచారించాలి. ఏది మేలుకరమైన మార్గమో దానిలోనికి నువ్వు ప్రవేశించాలి. అప్పుడే నీ జీవితానికి నెమ్మది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నెమ్మది లేని దినాలున్నాయా? నెమ్మది లేని రాత్రులు ఉన్నాయా? నెమ్మది లేని సమయాలు ఉన్నాయా? వాటన్నిటిని బట్టి ఈరోజు నీకు శుభార్త ఏంటో తెలుసా? నువ్వు నిలుచున్న స్థలము ప్రతిష్ఠితమైందా కాదా అనేది ఒకసారి ఆలోచించాలి. మనకి మేలు కలిగే మార్గం ఏదని మనం విచారించాలి, అందులోనికి మనం ప్రవేశించాలి. అంటే నువ్వు ప్రతిష్ఠితమైనటువంటి స్థలముగా మార్చబడాలి. మేలుకరమైన మార్గంలో నీ అడుగులు పడాలి. అప్పుడే నీకు జీవితానికి నెమ్మది. నువ్వు ఫలించాలి అంటే మేలుకైన మార్గాన్ని విచారించి తెలుసుకుని దానిలోనికి నువ్వు ప్రవేశించాలి. దేవుడు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి యొద్దకు రాలేడు. ఈరోజు నీకు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు మేలుకరమైన మార్గాన్ని విచారించి తెలుసుకుని నీ జీవితం వ్యర్థంగా గడపొద్దు. నువ్వు ప్రతిష్ఠితము కాని పాప భూయిష్టమైన స్థలములో నుంచి ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠిత స్థలముగా, పరిశుద్ధ స్థలముగా నీ హృదయం మార్చబడాలి. అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు మార్గములలో నిలిచి చూసి ఏది మేలుకరమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది శ్రేష్టమైనదో నువ్వు తెలుసుకుని అందులోనికి నువ్వు ప్రవేశించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశ్యం. ఇంకొక మాట అంటాడు, యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయం 56లో అంటాడు, అప్పుడు నీ యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇదిగో ఇది నా గద్దె స్థలము, ఇక్కడనే ఇశ్రాయేలు మధ్య నిత్యము నేను నివసించెదను. ప్రతిష్ఠిత స్థలం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇది నా గద్దె స్థలము. అంటే ఈ యొక్క పరిశుద్ధమైన స్థలము నేను ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు మధ్య నేను నివసిస్తాను అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? నీ జీవితం ఎప్పుడైతే పరిశుద్ధ స్థలముగా మార్చబడతాదో, పాప స్థలములో నుంచి ఎప్పుడైతే నీ హృదయాన్ని పరిశుద్ధ స్థలముగా నువ్వు ప్రత్యేకించుకుంటావో, దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయుల మధ్య నేను నివసించెదను. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది ఏంటో తెలుసా?
ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధ స్థలముగా మార్చబడుతుందో అప్పుడు ఆయన నీలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. అంటే నీవు ఆయన యందు నిలవాలి, ఆయన నీ యందు నిలుస్తాడు. అప్పుడే దేవుని యొక్క ప్రతిష్ఠిత స్థలముగా నువ్వు మార్చబడతావు. ప్రతిష్ఠ అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకత. అంటే ఒక వ్యక్తి ప్రతిష్ఠించబడ్డాడంటే, రాజుగా అభిషేకించబడితే అతను రాజుగా రాజకార్యాలే చెయ్యాలి. కనుక నీ భూమి, నీ స్థలము, నీ హృదయం అనే స్థలము ప్రతిష్ఠిత స్థలముగా మార్చబడాలన్నదే దేవుని సంకల్పం. గమనించండి. లేవీకాండము 8వ అధ్యాయము 30వ వచనం అంటాడు, మోషే అభిషేక తైలము కొంత తీసుకొని, బలిపీఠం మీద రక్తమును కొంత తీసుకొని, అహరోని మీద అతని వస్త్రముల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను, వారి మీదను ప్రోక్షించి అహరోనును వారి కుమారులను వారి వస్త్రములను ప్రతిష్ఠించవలెను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వారిని ప్రతిష్ఠించబడ్డాడు, వారి వస్త్రాలు కూడా ప్రతిష్ఠించబడాలి. ఇక్కడ ఒక సందర్భం ఏంటో తెలుసా? వస్త్రాలు కూడా ప్రతిష్ఠించబడ్డం అంటే, గమనించండి, మనల్ని చూసేవారు దేవునికి ప్రతిష్ఠించబడిన వారని బాహ్యంగా తెలియాలి, అంతరంగా కూడా తెలియాలి. గమనించు, నువ్వు ధరించే వస్త్రాలను బట్టే నీకు గౌరవప్రదంగా ఉండాలి. అంటే దేవుని ప్రతిష్ఠిత వస్త్రాలను కూడా ప్రతిష్ఠించాలి. బయటికి కనిపించేటటువంటి నీ క్రియలు, నీ యొక్క చర్యలు, నీ ప్రవర్తన సమస్తము కూడా దేవునికి ప్రతిష్ఠించబడిందిగా నిన్ను చూసిన వారు గుర్తించాలి. ఏదో నువ్వు చేసే కార్యాలను బట్టి కాదు, కానీ నీవే ఒక ప్రతిష్ఠితమైన స్థలముగా, దేవుడు నీలో నివసించే స్థలముగా నువ్వున్న నాడు నీ వస్త్రాలు ప్రతిష్ఠించబడాలి, నీవు కూడా ప్రతిష్ఠించబడాలి. మోషేతో అందుకే అంటాడు, మోషే అహరోనును ప్రతిష్ఠించు, అతని వస్త్రాలు కూడా ప్రతిష్ఠించు. అంతేకాదు వారి కుమారుని ప్రతిష్ఠించు, వారి వస్త్రాలు కూడా నువ్వు ప్రతిష్ఠించు. ఎందుచేత? ప్రతిష్ఠిత స్థలములోనే దేవుడు నిలిచి ఉంటాడు. ప్రతిష్ఠించబడినదే పరిశుద్ధమైనటువంటి స్థలం. ఆ స్థలంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కడైతే ప్రతిష్ఠించిన హృదయం ఉంటుందో ఆ హృదయంలోనే దేవుడు నిలిచి ఉంటాడు. నువ్వు దేవునిలో నిలిచి ఉంటావు, దేవుడు నీలో నిలిచి ఉంటాడు. అప్పుడు బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఒక మాట గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటాడు, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానిని ఒకటి వ్యతిరేకముగా ఉండును గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చెయ్యకుందురు. నువ్వు ప్రతిష్ఠించబడపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలోనే ఉంది. నీ శరీరానికి, నీ ఆత్మకి నిత్యము కూడా వ్యతిరేకత అనేది కనపడుతుంది. నువ్వు ప్రతిష్ఠించబడకపోతే శరీరానుసారంగా నడుచుకుంటావు, ప్రతిష్ఠించబడితే ఆత్మానుసారంగా నడుచుకుంటావు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రతిష్ఠించబడింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎక్కడుంటుందో తెలుసా? పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉంటుంది. ఆత్మానుసారంగా నడుచుకున్నవాడు పరిశుద్ధుడు, శరీరానుసారంగా నడుచుకున్నవాడు పాపి. నీ శరీరానికి, నీ ఆత్మకి నిత్యము కూడా వైరం కలుగుతుంది. కనుక నీవు దేనిని అనుసరించాలో తెలుసా? ఆత్మానుసారమైన జీవితం నీకు కావాలి. ఆత్మానుసారమైన జీవితం నీకు కావాలంటే దేవుని ఆత్మ నీలో నివసించాలి. దేవుని ఆత్మ నీలో నివసిస్తేనే ఆయన నీలో నివసిస్తాడు. అప్పుడు నువ్వు బహుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఫలించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నీలో నిలిచి ఉండకుండా ఉండడానికి గల కారణం అంటే తెలుసా? నువ్వెప్పుడు కూడా రెండు మనసుల మధ్యన ఉంటావు. యేసుప్రభు నిజంగా దేవుడా కాదా? ఆయన అనుసరిస్తే నాకు మేలు జరుగుతుందా జరగదా? ఆయన ఫలానా జాతి వారి దేవుడా, ఫలానా దేశం వారి దేవుడా? ఈ సందిగ్ధమైన మనస్సు, రెండు మనసులు నీ మధ్యన ఉంటాయి గనక నీవు ఏ నిర్ణయం తీసుకోలేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ 2017 సంవత్సరం నువ్వు ఒక నిర్ణయం తీసుకునే సంవత్సరంగా ఉండాలి. అంతేకాదు నీలో అస్థిరమైనటువంటి స్వభావం ఉంటుంది. నీ మనసుకి స్థిరత్వం అనేది ఉండదు. అందుకని అంటాడు సామెత 4:23 అంటాడు, నీ హృదయం నుండి జీవధారలు బయలుదేరును, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.
అస్థిరత్వం నుండి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీ ఆలోచన నుండి భద్రంగా కాపాడుకోవాలి. నిన్ను దేవునికి దూరం చేసే ప్రతి ఆలోచన నుండి కూడా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకునే బాధ్యత నీకుంది. శరీరానుసారంగా పోనిస్తే నీ మనసు అస్థిరంగానే ఉంటుంది. ఒక స్థిరత్వం అనేది ఉండదు, ఒక స్థిరపాటు అనేది ఉండదు, ఒక ఏకాగ్రత అనేది నీకు ఉండదు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోలేకపోతున్నావు కనుక. దేవుని సన్నిధిలో ఇంకొక మాట అంటాడు, శ్రమ వలన కదిలింపబడకుండానట్లు మిమ్మును మీరు స్థిరపరచుకొనుడి. విశ్వాస విషయంలో హెచ్చరించును బట్టకు మీరు స్థిరపరచుకోవాలి. ఒక శ్రమ వచ్చినప్పుడు మన మనసు అస్థిరంగా మారిపోతుంది. ఆ అస్థిరంగా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం స్థిరపరచుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ శ్రమ నన్ను స్థిరపరచడానికి వచ్చింది, ఈ ఇబ్బంది నన్ను స్థిరపరచడానికి. దేంట్లో స్థిరపరచబడ్డావు? నీ హృదయంలో స్థిరపరచబడాలి. ఎప్పుడైతే నీ హృదయంలో స్థిరపరచబడతావో నీ విశ్వాసంలో కూడా స్థిరపరచబడడానికి అవకాశం ఉంటుంది. ఒక శ్రమ నిన్ను స్థిరత్వంలోనికి నడిపించాలి కనుక స్థిరమైన మనసు లేకే నువ్వు దేవునిలో నిలబడి ఉండలేకపోతున్నావు. ఇంకొక మాట, నిర్లక్ష్యము కూడా నిన్ను దేవునిలో నిలవకుండా చేస్తుంది. నీ నిర్లక్ష్యం, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేశావా? దేవుని ప్రార్థనకి వెళ్ళడం నిర్లక్ష్యం చేశావా? దేవునిలో గడపడం నువ్వు నిర్లక్ష్యం చేశావా? దేవుని వాక్యం చదవడంలో నువ్వు నిర్లక్ష్యం చేశావా? నీ నిర్లక్ష్య స్వభావం నిన్నేం చేస్తుందో తెలుసా? దేవుడు నీలో నిలబడకుండా చేస్తుంది. గమనించండి, ఒక మాట అంటాడు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగూ తప్పించుకుందువు. ఈ అద్భుతమైనటువంటి రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు దేన్ని కూడా తప్పించుకోలేవు. ఉగ్రతను తప్పించుకోలేవు, నరకాన్ని తప్పించుకోలేవు. గొప్ప రక్షణ ఇది కనుక నీకు నిర్లక్ష్యం అనేది పనికిరాదన్నదే దేవుని ఉద్దేశం. ఒక మాట అంటాడు, సామెతలు 19:8 అంటాడు, బుద్ధి సంపాదించుకునేవాడు ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. నువ్వు నిర్లక్ష్యము చేత వివేచన లక్ష్యము చేయలేకపోతావు. వివేచన లక్ష్యం చేయకపోతే నీకు మేలు అనేది కలగదు. గమనించాలి, నీ నిర్లక్ష్యమే నీకు అపకారం చేసి పెడుతుంది. నీ నిర్లక్ష్యమే దేవుని నీలో నిలవకుండా చేస్తుంది. నువ్వు దేవునిలో నిలవకుండా ఉంటావు. గమనించండి, నువ్వు దేవుని నిర్లక్ష్యము చేయొద్దు. గత సంవత్సరంలో ఎన్ని ఆరాధనలు నువ్వు నిర్లక్ష్యం చేశావో, ఎన్ని ఉపవాస కూటాలు నువ్వు నిర్లక్ష్యం చేశావో, ఎన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని చదవడం నువ్వు నిర్లక్ష్యం చేశావు, దేవునిలో మోకరించి నువ్వు నిర్లక్ష్యం చేశావు. ఈ సంవత్సరంలో నువ్వు సరిచేసుకుని నువ్వు లక్ష్యముంచి దేవుని మేలు పొందుకుని దేవుని ఆశీర్వాదం పొందుకుంటే దేవుడు నీలో నిలిచి ఉంటాడు, నువ్వు బహుగా ఫలిస్తావు. కనుక నిర్లక్ష్యం అనేది మన జీవితంలో ఉంటే మనం దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం, దేవునిలో ఫలించలేకపోతాం. గమనించండి, బెల్షస్సరు నిర్లక్ష్యంగా ఏమన్నాడో తెలుసా? ఆయన విందు చేస్తూ యెరూషలేములో పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన పాత్రలు తెచ్చి అపాత్రంగా దాన్ని వాడాడు కనుక వెంటనే ఆయన మీదకి మరణం అనేటటువంటి ఉరి వచ్చింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిర్లక్ష్యం అనేది ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు లోనైపోతావన్న సత్యం నువ్వు గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. నిర్లక్ష్యం ఉంటే నువ్వు జీవితంలో ఫలించలేవు అన్న సంగతి గుర్తించాలి. మూడవదిగా చూసినట్లయితే సోమర్తనం. గమనించండి, సోమర్తనం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి జబ్బుతో సమానం. అది నీ జీవితంలో సోమరిగా ఉంటే నీకు ఏది కూడా కలిసి రాదు. అందుకనే జ్ఞానైనటువంటి సొలొమోను అంటాడు, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు, అవి ఏం చేస్తున్నాయో చూడు, అవి ఎలా కష్టపడుతున్నాయో చూడు, అవి ఎలాగ ఐక్యతగా ఉన్నాయో చూడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ చీమలు ఒకే లైన్గా వెళ్తాయి, ఒకే పనిని దీక్షతో చేస్తాయి, ఒకే ఆహారంని చేరవేస్తూ ఉంటాయి. ఒకవేళ ఆహారపు కణం ఏదైనా సరే తీసుకెళ్ళడం దానికి కష్టమైతే వెంటనే కొన్ని చీమలు అక్కడ చేరి దాన్ని దొల్లించుకుంటూ వెళ్ళిపోతాయి. వాటికి ఉన్న ఐక్యత
వాటికి ఉన్నట్టు పట్టుదల, వాటికి ఉన్న సహనం మనకి కూడా కావాలి. అందుకనే జ్ఞాని అంటాడు, ఇంత పెద్ద మనుషులమైన మనల్ని అంటాడు, ఆఫ్టర్ ఆల్ చీమ దగ్గరికి వెళ్ళి నువ్వు సోమర్తనాన్ని తీసివేసుకోవడం నేర్చుకో, సోమర్తనం ఉంటే నువ్వు దేవుల్లో ఫలించలేవు అని పరోక్షంగా మనకు బుద్ధి చెప్పాడు ఆయన. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనంలో జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోవాలి అంటాడు. అమర్చుకున్న కారణాన ఇక్కడ ఏమన్నా ఇవి కలిగి విస్తరించిన ఎడల అవి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానంలో మనం సంపాదించుకోవాలంటే పైన ఉదయించిన అన్నీ కూడా మనం ఒకదానిలో ఒకటి అమర్చుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితంలో మనం అమర్చుకుంటామో అది మన పరిశుద్ధ స్థలమైనటువంటి మన హృదయంలో దాన్ని అమర్చుకోవాలి. ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో ఆ స్థలం దేవునికి ప్రతిష్ఠిత స్థలం. అది ఎప్పుడైతే క్రీస్తుని గురించి అనుభవ జ్ఞానం మన జీవితానికి అది నేర్పిస్తుంది. ఆ జీవితంలో మనం నేర్చుకున్నటువంటి అనుభవ జ్ఞానమే మనం సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా అది చేస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితం నిష్ఫలంగా ఉందా? నువ్వు సోమరివాడిగా ఉన్నావా? నువ్వు జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? దేవుని యందు జ్ఞానాన్ని, ఆశానిగ్రహాన్ని, సహనాన్ని, దేవుని ప్రేమను ఇవన్నీ కూడా మనము మన హృదయంలో అమర్చుకోవాలంట. నీ జీవితంలో సోమరిగా ఉంటే నీకేది అందదు. సోమరి అయినటువంటి పొలం చేసేవాడు సోమరిగా ఉన్నాడు అనుకోండి, పంట రాదు. ఏ పని చేసిన వాడైనా సరే సోమరితనమైనది కనుక ఉంటే వాడి జీవితం నిష్ఫలమైపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ప్రయత్నంలో సఫలీకృతం కాలేడు. నిష్ఫలము కాలకుండా మనం ఫలభరితంగా ఉండాలంటే మనం సోమరితనాన్ని ఉండకూడదు. దేవుడు నీలో నిలిచి ఉండకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? 1 అస్థిరత్వం, 2 దిమ్మనస్కు, 3వది నిర్లక్ష్యం, 4వది సోమరితనం. ఈ విషయాలు నీలో ఉన్నప్పుడు నువ్వెలా ఉంటావో తెలుసా? దేవునిలో ఫలించడానికి అవకాశం అనేది ఉండదు. కనుక దేవునిలో నువ్వు ఫలించాలి. దేవుని కోరికేంటో తెలుసా? నువ్వు బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఫలమును గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం ఏదో ఉంది, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త దేశముల్లోను, సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులై ఉంటారు. ఎంత గొప్ప విషయం అండి! మనం క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, సమస్త దేశాల్లోనూ, సమస్త జ్ఞానములోను. ఏమండి, మనము ఎలా ఉంటామంటే ఐశ్వర్యవంతులుగా ఉంటాం. ఏమంటే దేశాల్లో కల్లా నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉంటే నీకు ఎంత గొప్ప ఘనత అండి. దేశంలోనే నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోతావట. జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతుడు అయిపోతావు. జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతులైతే నేనందరూ కొనియాడతారు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు బహుగా ఐశ్వర్యవంతుడు అయిపోతావంటే అర్థం ఏంటి? దేవునిలో నువ్వు బహుగా ఫలిస్తావు అని అర్థం. బహుగా ఫలిస్తేనే అందరూ నిన్ను ఘనపరుస్తారు. నువ్వు దేవునిలో బహుగా ఫలిస్తే నిన్ను బట్టి దేవుడు ఘనపరచబడతాడు. గమనించాలి. మనం బహుగా ఐశ్వర్యవంతులు కావాలని ఆయన అంటున్నాడు, నేను నీలో ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నాలో ఉంటే నేను నీలో ఉంటాను. ఈరోజు నీకు వద్దా ఆ కోరిక? ప్రభువా, నువ్వు నాలో ఉండు నాయనా. లోకంలోనండి నువ్వెంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత పెద్ద వ్యాపారం చేసినా, ఏమండి పెద్ద ఐశ్వర్యవంతుడైనా ఫలింపు అనేది నీకు ఉంటేనే నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. కొన్ని 100 ఎకరాలు చేసినా ఆ ఎకరాలు నీకు ఫలం ఇవ్వలేదనుకోండి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండజాలవు. ఆ పెట్టుబడులు అంతా అప్పుగా చూస్తాయి నిన్ను. నీ అప్పులే నిన్ను పేదరికానికి గురి చేస్తాయి. కానీ నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలంటే దేవుడు నీలో నిలిచి ఉండాలి.
దేవుడు నీలో నిలిచి ఉంటేనే నువ్వే పని చేసినా సరే ఫలిస్తావు. కనుక మనం అలాంటి గొప్ప ఐశ్వర్యం మనం కలిగి ఉండాలంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి. గమనించండి, గొప్ప ఫలాలిచ్చే చెట్లుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, యెహోవా మందిరంలో నుంచి అనగా దేవుని సింహాసనం దగ్గర నుంచి జీవజలపు ఓట ఒకటి బయలుదేరుతుంది. అక్కడ అంటాడు, చదవనవసరం లేదు కానీ, ఇరుప్రక్కల ఉన్నటువంటి చెట్లు 12 నెలలు కూడా ఫలిస్తాయట. అంటే వాటి ఫలానికి ఇంకా ఆగిపోవడం అనేది లేదు, ప్రతి నెల కూడా ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుందయ్యా అంటే, ఒక జీవజల నది ఒకటి ఆ యొక్క సింహాసనం క్రింద నుంచి వస్తుంది కనుక ఆ నీటి సారాన్ని గ్రహించినటువంటి ఆ చెట్లు ప్రతి నెల కూడా ఫలిస్తాయి. ప్రియులారా, మనం గమనించాలి. అంటే జీవజలం అనగానే దేవుని యొక్క పరిశుద్ధ ఉనికికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. అదే దేవుని వాక్యానికి సాదృశ్యంగా చూస్తున్నాం. మనం గనక ఆ విధంగా ఆ వాక్యం గనక మనలో నిలిచి ఉంటే, మనం ఆయనలో నిలిచి ఉంటే 12 నెలలు కూడా మనం కాపు అంటే మన ఫలాలు అనేవి ఆగిపోవడం అనేది ఉండదు, నిత్యము కూడా మనం ఫలిస్తూనే ఉంటాం. అందుకనే ఒక మాట అంటాడు, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం అంటాడు, మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇంత శ్రేష్టమైన విషయం మీరు చాలా కూలంకషంగా వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మంచి నేల నుండి వారు ఎవరనగా, మంచి నేల నుండేవారు ఎవరు? ఎవరయ్యా మంచి నేల ఉండేవాడు అంటే, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించిన వారు మాత్రమే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వెన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావో నాకు అర్థం కాదు, కానీ నాకు తెలియదు, కానీ యోగ్యమైన మనసుతో నువ్వు వాక్యాన్ని వింటున్నావా? యోగ్యమైన మనసు అనేది ఒక యోగ్యత అనేది నీకు ఉంటే, యోగ్యమైన మనసుతో నీ వాక్యం వింటే, ఆ వాక్యాన్ని నువ్వు అవలంబించగలిగితే ఆ వాక్యము నీలో నిలుస్తుంది. వాక్యము నీలో నిలవడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడే నీలో నిలబడినట్టు. దీనికి కావాలంటే ఒక యోగ్యత అనేది నీకు కావాలి. గమనించాలి, దేవుడు నీ యందు నిలిచి ఉంటే, నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే ఈ నూతన సంవత్సరంలో గొప్పగా ఫలించడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. గొప్పగా నువ్వు ఫలించాలంటే, దేవుని యందు నిలిచి ఉండాలంటే పాపములో నుంచి నువ్వు బయటికి రావాలి. ప్రతిష్ఠిత కాని స్థలము నుండి ప్రతిష్ఠితమైన పరిశుద్ధ స్థలముగా నీ హృదయం మార్చబడాలి. అంతేకాదు, నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ స్థలముగా నువ్వు మార్చబడాలి. పరిశుద్ధ స్థలంగా మార్చబడాలంటే నీ జీవితంలో ఎప్పుడూ కూడా 2 మనసుల మధ్య నువ్వు ఉండకూడదు. అస్థిరమైన స్వభావం నీలో ఉండకూడదు. నిర్లక్ష్య స్వభావం నీలో ఉండకూడదు. సోమరితనం అనేది నీ దగ్గర ఉండకూడదు. ఎప్పుడైతే వీటికి నువ్వు దూరంగా ఉంటావో అప్పుడు మాత్రమే నీ హృదయము పరిశుద్ధమైన గద్దె స్థలముగా అది ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధ స్థలముగా ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు ఫలించడానికి అవకాశం ఉంటుంది. కనుక నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో ఆ ఫలించే ఫలింపు నీ జీవితాన్ని గొప్ప ఫలంగా, దేశములోనే గొప్ప ఫలంగా, దేశములోనే గొప్ప ఆశీర్వాద కారణంగా నువ్వు లోకానికి కనిపిస్తావు. ఇలా కనిపించాలంటే ఈ విన్నటువంటి వాక్యం యోగ్యమైన మనసు కలిగి నువ్వు యోగ్యంగా దీన్ని అవలంబించగలిగితే దేవుని సన్నిధిలో నీకంటే గొప్పవారు ఎవరు కూడా ఉండరు. ఈ యోగ్యత నీకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు.